యాటిట్యూడ్ అంటే అర్థం ఏంటి అసలు? దృష్టికోణం లేదా మన అభిప్రాయం అయి ఉండొచ్చు. ఏ విషయాన్ని ఏ విధంగా తీసుకుంటున్నాము, ఎలా అర్థం చేసుకుంటున్నాం, దాన్నే దృష్టికోణం అంటాం. అంటే సపోజ్ నాకు కరెక్ట్ అయినది అవతల వాళ్ళకి రాంగ్ అవ్వచ్చు, నాకు రాంగ్ అయినది అవతల వాళ్ళకి కరెక్ట్ అవ్వచ్చు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, వాళ్ళు ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా మాత్రమే నిర్ణయం తీసుకోగలుగుతారు దేన్నైనాను. అంటే కానీ పాజిటివ్ యాటిట్యూడ్లో ఉన్నామా, నెగిటివ్ యాటిట్యూడ్లో ఉన్నామా, ఏదైనా ఒక విషయాన్ని పాజిటివ్గాను తీసుకోవచ్చు లేదా నెగిటివ్గాను తీసుకోవచ్చు. అది వాళ్ళ ఉన్న పరిస్థితులు, అభిప్రాయాలు, వాళ్ళకున్న పరిజ్ఞానం, ఆలోచన విధానము, లేదా వాళ్ళు అంతకుముందు దాని గురించి తెలుసుకున్నది లేదా అర్థం చేసుకోలేనిదై ఉండొచ్చు. వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది యాటిట్యూడ్ అన్నది.